నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అబద్ధపు హామీలు అధికారంలోకి రావటానికి, పోనీ అధికారంలోకొచ్చాక ఏమన్నా హామీలు నిర్వర్తించారంటే ఎక్కడా లేదు. తూతూ మంత్రంగా ఎక్కడో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, ఆ తర్వాత అంతా కూడా విపరీతంగా అన్ని రంగాల్లో ఛార్జీలు పెంచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో. ఆర్ఎస్ఎస్ బ్యాన్ అన్నారు, హేట్ స్పీచ్ అన్నారు, భారత మాతాకి జై అంటే కేసులు పెట్టారు. ఇన్వెస్ట్మెంట్స్ లేవు, డెవలప్మెంట్ స్టాల్ అయిపోయింది, ఆగిపోయింది. డైలీ వేజెస్ మీద పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. టాపిక్ డైవర్షన్ ఎప్పుడొచ్చినా కూడా ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా, శివకుమార్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా కాలాన్ని 1 సంవత్సరం నుంచి అట్లా నెట్టుకుంటూ వస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధపు హామీలని ఎందుకన్నానంటే, ఒక చోట ఒక వితంతు తన పెన్షన్ అంటే నీకెందుకు మేము అధికారంలోకి రాగానే ఇస్తాము అని మాట ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు 2.5 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు తనకి పెన్షన్ ఇవ్వలేదంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. రోజులు గడుస్తున్నాయి, అయినా కూడా తనకి పెన్షన్ ఎక్కడా రాలేదు అంటూ కూడా తన గోడు వెలబుచ్చుకుంది మీడియా ముందు. కనీసం హామీలన్నా నిర్వర్తించాలి, లేదంటే డెవలప్మెంట్ అన్నా చేయాలి. ఆ ధనాన్ని ఈ రెండూ కాదు. కర్ణాటకలో నడుస్తున్నదంతా కూడా కరప్షను, క్రైము, స్కామ్స్ మీద మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటమే తప్ప ఎట్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నది. అందుకే కర్ణాటకకి రావాల్సినవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇటువైపు మళ్ళుతున్నాయి కంపెనీలన్నీ. ప్రస్తుతానికి ఇలాంటి సమయంలో 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. వీటన్నిటి మధ్యలో పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి కర్ణాటకలో. ఎప్పుడు ఈవీఎం అని మొత్తుకునే కాంగ్రెస్ పార్టీకి అదే కర్ణాటకలో బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగినాయి లోకల్ బాడీ పోల్స్. 5 పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, అట్లాగే 2 వార్డ్స్లో బై ఎలక్షన్ కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఫలితాలు వెలువడినాయి. పూర్తిగా మళ్ళీ బీజేపీ వైపు చూస్తున్నారు, లేదా ఎన్డీఏ వైపు చూస్తున్నారు కర్ణాటక ఓటర్స్ అన్నదైతే ఈ ఫలితాలు బట్టి మనకి బాగా అర్థమవుతున్నది. అందులో మనకి లోకల్ బాడీ కర్ణాటక 76 స్థానాల్లో 47 గెలుచుకుంది బీజేపీ. ఉత్తర దక్షిణ లేదు, బెంగళూరు రూరల్ లేదు, దక్షిణ కన్నడ, బెంగళూరు, ఉత్తర కన్నడ అన్ని వైపులా కూడా బీజేపీ, మళ్ళీ ఓటర్స్ అంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఇందులో ఈ పంచాయతీల్లో కూడా గతంలో కాంగ్రెస్ 2 గెలుచుకుంది, ఆ 2 కూడా కోల్పోయింది. ప్రస్తుతం పెద్ద సెట్ బ్యాక్ కాంగ్రెస్కి అని చెప్పచ్చు. కర్ణాటకలో కూడా ఓటర్లు నిశ్చితంగా గమనిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ చేస్తున్న ఎపీజ్మెంట్ పాలిటిక్స్ ఎక్కడా కూడా పనిచేయట్లేదు. డెమోగ్రఫికల్గా కూడా మొత్తం మారుతోంది. ఇప్పటికిప్పుడు కర్ణాటకలో ఎన్నికలు జరిగితే ఎన్డీఏ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. దానికి నిదర్శనమే ప్రస్తుతం వచ్చిన పంచాయతీ పోల్ ఫలితాలు. మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాము. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్ట్ర ఇవన్నీ కూడా బీజేపీ స్వీప్ చేసుకుంటూ వస్తుంది పంచాయతీ పోల్స్. అంతకుముందు జరిగిన ఈ యూనివర్సిటీ ఎలక్షన్స్లో కూడా, అది హైదరాబాద్ అవ్వచ్చు, పంజాబ్ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఏ యూనివర్సిటీస్లో తీసుకున్నా ఏబీవీపీ స్వీప్ చేస్తుంది. యూత్ కూడా, జంజీ అనే యూత్, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారు. సో ఆల్ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్ కర్ణాటకలో అయితే మాత్రం ఒక రాష్ట్రం రాబోయే రోజుల్లో కోల్పోతుందన్నదైతే మనం చాలా క్లియర్గా చెప్పచ్చు. అది శివకుమార్ ముఖ్యమంత్రి అయినా, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినా, మరి ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టినా కూడా కర్ణాటకలో అధికార మార్పు తథ్యం కింద అయితే కనబడుతోంది 2.5 సంవత్సరాల పరిపాలన చూశాక కాంగ్రెస్ది. థ్యాంక్ యూ.